నేనైతే ఒక ½ కిలో టమాటాలు తీసుకున్నాను. ఇలా సన్న ముక్కలు కట్ చేసుకున్నాను. కళాయి పెట్టేసుకున్నాను. దాంట్లో ఒక గ్లాసు వరకు ఆయిల్ని యాడ్ చేశాను. ఆయిల్ని యాడ్ చేసుకొని హీట్ అయినాక మంచిగా కొంచెం జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అయినాక కొంచెం జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను. జీలకర్ర కొంచెం నూనెలో ఎర్రగా అవ్వాలి. తర్వాత కట్ చేసుకున్న టమాటాలు వేస్తున్నాను. టమాటాలు వేసుకొని మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకొని కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ని యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను. కలిపేసుకొని మంచిగా ఉడకనివ్వాలి నూనెలో. ఇలా మంచిగా ఉడకాలి. కొంచెం పసుపుని వేసుకుంటున్నాను. ఇలా పసుపుని యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలండి. ఇలా మంచిగా ఉడకనివ్వాలి. తర్వాత నేను ఒక చెంచాన్నర వరకు కారం వేస్తున్నాను. కారం వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా ఉడకనిస్తే పచ్చి వాసన ఏది ఉండదు. తర్వాత నేను ఇందులో ఒక ఎగ్ యాడ్ చేస్తున్నాను. ఇలా ఎగ్ వేసి మంచిగా ఒకవైపు ఫ్రై చేసేసుకోవాలి. మంచిగా ఇలా ఫ్రై చేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. తర్వాత అంతే కర్రీ రెడీ.